ఇక్కడ మావోయిస్టు పార్టీ అనేది అంటే గతంలో నక్సలైట్లు అనేవాళ్ళు ఇప్పుడు మావోయిస్టులు అంటారు. అంటే ఈ నక్సలైట్ల ఉద్యమం అనేది ఫస్ట్ ఎక్కడ ప్రారంభమైంది, ఏ కారణం చేత ప్రారంభమైంది, ఎందుకు ఆ పంతాన్ని ఎంచుకున్నారు వాళ్ళు? నక్సల్బరీ గ్రామంలో ప్రారంభమైంది. ఎక్కడ అది? నక్సల్బరీ గ్రామం డార్జిలింగ్ జిల్లాలో ఉండేటువంటి బెంగాల్లో డార్జిలింగ్ జిల్లాలో సిలిగురి డార్జిలింగ్ జిల్లాలో ఉండేటువంటి గ్రామం నక్సల్బరీ అనేటువంటి గ్రామం, సిలిగురి డివిజన్లో ఉండేటువంటి గ్రామం. ఆ గ్రామంలో అప్పుడు సిలిగురి డివిజన్కు సిపిఎంకే కార్యదర్శిగా ఉండేటువంటి చారు మోహిందార్ 1965లో డాక్యుమెంట్ రాయడం మొదలుపెట్టాం. 62లో చైనా యుద్ధం వచ్చింది. ఆ నేపథ్యంలో 64లో కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోయింది. 64లో చీలిపోయినప్పుడు చీలిపోయి సిపిఎంలో చేరినటువంటి వాళ్ళు వర్గ పోరాటం నిర్వహిస్తారనేటువంటి ఒక అభిప్రాయం శ్రేణుల్లో కలిగింది, ప్రజల్లో కలిగింది. కానీ వాళ్ళు అటువంటి కార్యక్రమం తీసుకోలేదు. అప్పుడు 1965లో చారు మోహిందార్ డాక్యుమెంట్ రాయడం మొదలుపెట్టారు. 8 డాక్యుమెంట్లు, తెరాయి డాక్యుమెంట్ అనే పేరుతోటి 8 డాక్యుమెంట్లు రాశాడు. ఆ డాక్యుమెంట్లలో మొత్తం డాక్యుమెంట్ల సారాంశాన్ని మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రజలు ఇప్పుడు 3 కార్యక్రమాలు చేయాలి. భూమిని స్వాధీనం చేసుకోవడం అనేటువంటి ఆర్థిక కార్యక్రమం, స్వాధీనం చేసుకున్న భూమిని కాపాడుకోవడం కోసం. ఎందుకంటే భూమిని స్వాధీనం చేసుకుంటే భూస్వామి ఊరుకోడు, భూస్వామి తన గుండాలను పంపుతాడు, పోలీసుల తోడు తెచ్చుకుంటాడు, అవసరమైతే సైన్యం తోడు తెచ్చుకుంటాడు. కనుక ఆ భూమిని కాపాడుకోవడానికి, భూస్వామిని ఎదుర్కోవడం కోసం గెరిల్లా పోరాటం చేయాలి. ఇది సైనిక వ్యూహం, యుద్ధ వ్యూహం. ఈ రెండూ చేసినంత మాత్రాన భూమి దక్కుతుందని కాదు, రాజ్యాధికారానికి రావాలి, ప్రజలు రాజ్యాధికారానికి రావాలి. అది పొలిటికల్ ప్రోగ్రామ్. భూమి స్వాధీనం అనే ఆర్థిక కార్యక్రమం, స్వాధీనం చేసుకున్న భూమిని కాపాడడం కోసం గెరిల్లా యుద్ధం అనేటువంటి సైనిక కార్యక్రమం. ఈ రెండింటి ద్వారా గ్రామాలు మీరు బలంగా ఉండి శత్రువుకు బలహీనంగా ఉంటాయి కాబట్టి గ్రామాల్లో రాజ్యాధికారాన్ని స్థాపించుకోవడము. ఆల్ పవర్స్ టు ది సోవియట్ అని రష్యాలో ఎట్లొచ్చినాయో, ఆల్ పవర్స్ టు ది కమ్యూన్స్ అని చైనాలో ఎట్లొచ్చినాయో, అట్లా మనం గ్రామ రాజ్యాలు ఏర్పరచాలి అనే ప్రోగ్రామ్ను 65 నుంచి 67 వరకు రాసినటువంటి 8 డాక్యుమెంట్లలో తెరాయి డాక్యుమెంట్ అంటారు. ఆ డాక్యుమెంట్లో రాసి 67 ఎన్నికలు కాగానే చాలా విచిత్రంగా 67 ఎన్నికల నాటికి నెహ్రూ పరిపాలన పట్ల, నెహ్రూ కుటుంబ పరిపాలన పట్ల చాలా వ్యతిరేకత వచ్చి కాంగ్రెసేతర ప్రభుత్వాలు 9 పెద్ద రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి. అప్పుడు బెంగాల్లో కూడా లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడ్డది. అది లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిన అజయ్ కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడ్డది. ఆ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ ఎన్నికల వాగ్దానం ఏమిటంటే 6 లక్షల హెక్టార్ల భూమి జోతేదారుల స్వాధీనంలో, ఆక్రమణలో ఉన్నది. మేము అధికారానికి వస్తే అవి పంచిపెడతాము, భూమి లేని పేదలు పంచిపెడతాము, జోతేదారుల భూమి లేని నిరుపేదలు పంచిపెడతామని వాగ్దానం చేసి సిపిఎం. కనుక సిపిఎం కార్యదర్శిగా సిలిగురిలో ఉన్నటువంటి చారు మోహిందార్ ఆ భూమిని స్వాధీనం చేసుకోమని పిలిపించారు. చారు మజుందార్. అట్లా నక్సల్బరీలో సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది. అందుకే ఇవాళ దండకారణ్యంలో కానీ, ఇవాళ ఆర్కే ఏఓబీలో కానీ నిర్వహిస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉన్నదో అది నక్సల్బరీ పంథాలో నడుస్తున్నటువంటి పోరాటం. అక్కడి నుంచి ఎలా వచ్చిందంటే శాఖలన్నీ కూడా ఎప్పుడైతే నక్సల్బరీ ప్రారంభమైందో, శ్రీకాకుళంలో ఆదివాసీ రైతాంగం అదే అందుకున్నది, వెంకట సత్యం ఆదిభట్ల కైలాస నాయకత్వంలో. కేరళలో ఉండేటువంటి వైనాడు అడవుల్లో ఉండేటువంటి ఆదివాసులు అదే అందుకున్నారు, వర్గీస్ నాయకత్వంలో. బీహార్లో ఉండేటువంటి ముషాహిరి లఖీంపురాలో అందుకున్నారు, బెంగాల్లో ఉండేటువంటి గోపిబల్లపూర్లో అందుకున్నారు, పంజాబ్లో అందుకున్నారు. మొత్తంగా ఈ ఉద్యమం విస్తరించింది. అయితే 71-72 నాటికి ఇది మొత్తంగా దెబ్బతినిపోయింది.